ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మేన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సోదర సోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. మీకంటూ క్లారిటీగా ఉండడం వల్ల ఏ ఇబ్బంది తలెత్తదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఈ వారం బాగుందని చెప్పొచ్చు. నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం బాగుందని చెప్పొచ్చు. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. ఉన్న ఆఫీస్ని ఎక్స్పాన్షన్ చేయాలని యోచిస్తారు. అది ఈ వారం నెరవేరుతుంది. మీ కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు, మిత్రుల సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి. అయితే ఎవరు ఎన్ని చెప్పినా మీకంటూ ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. భవిష్యత్తులో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకున్న తెలివితేటలకి ఒకరి మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అవి నలుగురిలోనూ ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే నలుగురితో చర్చించి అది అన్నీ బాగున్నాయి లేదా మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం చెప్పదగినది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వీసా లభిస్తుంది. అయితే విదేశంలో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొంత వెసులుబాటుతనం ఉంటుంది. వచ్చే అవకాశాలు లేదా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, కుటుంబపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే ఏది ఏమైనా సరే మీకంటూ ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. అయితే వారి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ వారి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేకూరుతుంది. వివాహం కాని వారికి వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి సంబంధం కుదురుతుంది. అలాగే సినిమా రంగాల వారికి, కళారంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. డబ్బు విషయం పక్కన పెడితే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అలాగే కొన్ని ఉన్నత పదవులు కూడా లభించే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద ఈ వారం సినీ కళారంగాల వారికి బాగుందని చెప్పవచ్చు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.